హలో అండి, నమస్తే. నమస్తే మేడం. మీ పేరు అండ్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేడం నా పేరు మానస. నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఓకే, మానస గారు, అడ్వకేట్ రమ్య గారు ఉన్నారు. మీకున్న సమస్యని చాలా క్లుప్తంగా తెలపడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? అలాగే మేడం. మాట్లాడండి. మానస గారు చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? నమస్తే మేడం. చాలా థ్యాంక్స్ మేడం కాల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చెప్పండి మేడం. ఏమైందంటే మాకు మ్యారేజ్ అయ్యి 13 years అయిపోతుంది మేడం ఇప్పుడు అక్టోబర్ కి. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళ డాడీకి నేనంటే ఇష్టం లేదు మేడం. అది బయట పడుకుంటారు. 13 years నుంచి కూడా నన్ను మెంటల్ గా ఫిజికల్ గా కూడా టార్చర్ చేస్తున్నాడు మేడం. ఇష్టం లేకుండానే 13 ఏళ్ళు కాపురం చేసేసాడా నీతో? అసలు ఎక్కువ ఉండడు మేడం. ఎక్కువ ఇతను ఇక్కడ ఉండడు. ఫస్ట్ పిల్లలు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత 1 year అలా ఉండి నెక్స్ట్ పాప కూడా స్కూల్లో జాయిన్ అయ్యే టైంకి వెళ్ళిపోయింది మేడం, వదిలేసి చెప్పబెట్టకుండా. తర్వాత పాప. ఎంతమంది పిల్లలమ్మా మీకు? బాబు పాప మేడం. బాబు ఇప్పుడు 9th చదువుతున్నాడు, పాప 6th వచ్చింది. మీ ఆయన ఏం చేస్తారు, మీరేం చేస్తారు? మా ఆయన లారీ డ్రైవర్ మేడం. నేను టైలరింగ్ చేస్తాను. అంటే వీళ్ళు డాడీ లేనప్పుడు ఎక్కువ చేస్తాను, ఇతను ఉన్నప్పుడు అంటే తక్కువ. ఇంట్లో పని అది చూసుకొని వర్క్ ఉంటే చేస్తాను, లేకపోతే లేదనమాట. ఓకే అమ్మా. ఇంట్లో ఖర్చులు అవన్నీ చూసుకుంటాడా? పిల్లల చదువులకి ఫీజులు అవన్నీ? చూడడు మేడం. అదే మరి లారీ వేసి ఏం చేస్తున్నాడు? మేడం లారీకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? లారీకి అసలు డ్యూటీకి సరిగ్గా వెళ్ళడు మేడం ఇతను. ఓకే, డ్యూటీకి సరిగ్గా వెళ్ళడు. వీళ్ళకి డబ్బుల కోసం వీళ్ళకి పంపించట్లే పిల్లల్ని. నేనే ఇదవుతున్నానంటే అప్పుడు ఒకసారి డ్యూటీకి గడిగడికి వెళ్ళిపోయి మాకు గొడవలు అయిపోయి ఇంకా విడిపోదామన్న స్టేజ్ లో కావాలని డబ్బులు వేయడం. ఇప్పుడు మళ్ళీ ఫీజులు కట్టే టయానికి మళ్ళీ మాయమైపోవడం. ఏదో గొడవ పెట్టి ఇంకా నేనే వెళ్ళిపోమన్నట్టు చెప్పేలాగా చేస్తాడు మేడం. అసలు పిల్లల ముందు బిహేవియర్ బాగోదు. తర్వాత ఏమో మాట నోరెత్తితే బూతు మాటలే మేడం. ఫస్ట్ నా మిస్టేక్ ఏంటంటే మేడం, నేను షాప్ లో వర్క్ చేసేదాన్ని టైలరింగ్. అప్పుడు ఒక బాబుతో పక్కన ఒక అబ్బాయితో మాట్లాడేదాన్ని మేడం. అక్కడ దారాలు అవి తీసుకుంటాం మేడం మేము. మాట్లాడినప్పుడు కొంచెం అబ్బాయి ఏంటో తిన్నావా లేదా అలాగే ఇంట్రెస్ట్ చూపిస్తుంటే నేనే ఇంట్రెస్ట్ గానే ఉండేదాన్ని కానీ మేడం. అసలు ఫిజికల్ గా వేరే థాట్స్ అవి నాకు మ్యారేజ్ అయిన 3 years వరకు కూడా తెలియదు మేడం. వేరే థాట్స్ అసలు ఇలా ఉంటది పెళ్ళంటే అని కూడా తెలీదు. కానీ ఇతనికి ఈ విషయం తెలిసి ఇంకా బ్లాక్ మెయిల్ చేయడం, ఎలా పడితే అలా మాట్లాడటం. లాస్ట్ ఏమైందంటే తండ్రి ఎవరో తెలుసుకుని రండ్రా ఊరు అని చెప్పుకొని వెళ్ళిపోయాడు మేడం. పిల్లల దగ్గర ఎప్పుడు పేదవచ్చు మేడం. ఎందుకంటే ఇంత క్లియర్ గా చెప్పేసాక నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలి మేడం. పిల్లలు మెయిన్ మేడం. ఈ రోజు నాకు ఏమన్నా అయ్యి చచ్చిపోయిన తర్వాత పిల్లల్ని ఎవరైనా అలా చూస్తే ఎలా ఉంటది మేడం? మీ అమ్మ ఇలాంటిది అలాంటిది అంటే నాకు ఇది ప్రూవ్ చేయాలి. అతను ఇది ఒక్కటి చాలు మేడం. నాకు ఫైనాన్స్ గా తప్పులొద్దు, ఏమొద్దు. నాకు ఇది ఒక్కటి, నేను ఏ తప్పు చేయలేదు మ్యారేజ్ కి ముందు. ఇది ఒక్కటి మేడం. ఎందుకంటే మా అత్త వాళ్ళు మాటలు అసలు ఎలా ఉంటాయి అంటే చాలా దారుణంగా మేడం. ఆడపడిచి కూడా అడిగింది మేడం, నువ్వేమైనా పెద్ద సంసారం ఏంటి అనుకుని అడిగింది మేడం. ఇవన్నీ జస్ట్ నా పిల్లల కోసం నేను క్లియర్ చేసుకోవాలి, నా కోసం కూడా క్లియర్ చేసుకోవాలి. నా పిల్లలు మెయిన్ వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. వాళ్ళని వేరే విధంగా ఎవరు చూడకూడదు మేడం. అది నా ప్రాబ్లం మేడం. 13 years కి ఇదే మెంటల్ టార్చర్ మేడం. మనసు ఒకసారి లైన్ లో ఉండండి అమ్మా. ఈ వీడియో చూసే వ్యూవర్స్ అందరూ ఒక్కసారి ఆలోచించండి. హస్బెండ్కి తెలియకుండా ఫ్రెండ్ అనో లేకపోతే వాళ్ళ మనసులో ఉన్న బాధను ఎక్స్ప్రెస్ చేసుకోవడానికో ఎవడో ఒకరితో మాట్లాడితే ఈ రోజున మానస బాధపడుతున్న బాధనే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈరోజు అమ్మాయి అడుగుతున్నది కాంపెన్సేషనో నష్టపరిహారమో ఏమీ అడగట్ల. నా పిల్లలకి తండ్రి నా భర్తేనండి, అనవసరంగా ఒక ఎలిగేషన్ వేసి నన్ను ప్రూవ్ చేసుకోమంటే నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి అని అడుగుతుంది. అసలు ఆ ఫోనే మాట్లాడకుండా ఉంటే ఈ రోజున ఆ క్వశ్చన్ మార్క్ వచ్చేది కాదుగా. ఇక్కడ తప్పు చేసిందేమో తల్లిదండ్రులు, క్వశ్చన్ మార్క్లో పడిపోయింది పిల్లలలాగా కొన్ని లక్షల మంది IVFలు అని ఇవన్నీ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారండి. పిల్లలు పుడితేనేమో ఒక్క బాధని షేర్ చేసుకోవడానికి ఒక ప్రాపర్ ఫ్రెండో ఎవరో లేకపోవడం వల్ల ఎవడో ఒకరితో మాట్లాడితే అక్రమ సంబంధాలు అంటగడతారు. కాబట్టి ఎప్పుడైనా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఇలా ఒక క్వశ్చన్ మార్కులో పిల్లల్ని దయచేసి ఉంచొద్దు. నాన్న మానస చెప్పండి అమ్మా, ఇప్పుడు మీరు అనేది ఏంటంటే మీ మ్యారేజ్ అయిన దగ్గర నుండే మీ హస్బెండ్ ప్రాపర్గా లేడు.
ఒక 1 month 1.5 month వరకు బాగానే ఉన్నారు మేడం. అప్పుడు ఇతను ఎప్పుడు నాకు పరిచయము? ఇతను ఎవరు? అతని వయసు ఎంత? నీ వయసు ఎంత? ఈ పక్కన షాప్ లో ఉండేవారు మేడం. అంటే వాళ్ళది షాపే, మాది టైలరింగ్ షాప్ మేడం. ఆ, అప్పుడు అసలు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు. నేను 15 years చేసిన తర్వాత ఒక అమ్మాయి జాయిన్ అయింది మేడం, పాత ఆంటీ వాళ్ళు మానేసాక వేరే వాళ్ళు కొత్త జాయిన్ మీ అయ్యారు. మ్యారేజ్ అయిన తర్వాత ఎంత కాలానికి ఇతను పరిచయం? వీళ్ళెవరు పరిచయం లేదు మేడం. మ్యారేజ్ కి ముందు మాట్లాడేదాన్ని అంతే. ఆహా, మ్యారేజ్ కు ముందు మాట్లాడేదానివి. ఎంతకాలం ముందు నుంచి పరిచయం అతను? ఏదో ఒక 1 year అనుకుంటా మేడం, అంతే. అలా మాట్లాడుతూ ఉండాలి అంతే. గాని అతని ఇంటెన్షన్ బ్యాడ్ అని నాకు మ్యారేజ్ అయ్యాక తెలిసింది మేడం. ఎవరి ఇంటెన్షన్ బ్యాడ్? ఆ అబ్బాయిది. అబ్బాయిది. సో అందుకని అతనితో కట్ చేసేసుకున్నావు. ఇతనితో సంబంధం వచ్చింది, పెళ్లి చేసుకున్నావు. మీ ఆయనకి ఎలా తెలిసింది ఇతనితో పెళ్లికి ముందు మాట్లాడేదానివి అని? నేనే అందరికి చెప్పేస్తాను మేడం. అంటే ఏది జరిగినా మా షాప్ లో ఎవరైనా ఉంటే అలా కాదు నాన్న, తెంగరగా నువ్వు ఈ అబ్బాయి గురించి అందరికి చెప్పుకున్నావా పెళ్లికి ముందు నేను ఒకరితో మాట్లాడేదాన్ని అని? అవును. మాట్లాడేదాన్ని అని కాదు మరి, నాతో పాటు ఉండేవాళ్ళు కదా. ఈ రోజు ఆ అబ్బాయి ఏం మాట్లాడాడు, ఏమన్నాడు, ఇలాంటివి చెప్పేదాన్ని. ఆ అబ్బాయి ఒకసారి ఏమడిగాడంటే, నాతో పాటు పనిచేసిన అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, ఫస్ట్ నైట్ అయిపోయింది అనమాట. అప్పుడు ఈ అబ్బాయి ఏమన్నాడంటే, వాళ్ళకి ఫస్ట్ నైట్ అయిపోయింది, మనకు హాఫ్ నైట్ కూడా అవ్వలేదు అనేసి అంటేనేమో, అసలు ఫస్ట్ నైట్ అంటే మీనింగ్ తెలియదు కదా. అప్పుడు నేనేం చేస్తాను, ఇంకొక ఆంటీకి చెప్పాను ఆ అబ్బాయి ఇలాగ అన్నాడని. అలా మాట్లాడుతున్నాడు అంటే, అమ్మో ఎంత డేంజర్ గా మాట్లాడాడు అనేసి నాకు మ్యారేజ్ అయ్యాక అర్థమైంది మేడం. అవునా? బిఫోర్ మ్యారేజ్ ఒక అబ్బాయితో ఏదో మంచితనంగా మాట్లాడావు, వాడు ఉద్దేశం తేడాగా ఉందని తెలిసి నువ్వు కట్ చేసేసుకున్నావు. అక్కడితో అయిపోయింది కదా. ఆఫ్టర్ మ్యారేజ్ మీ ఆయనకి ఎలా తెలిసింది అని అడుగుతున్నా. అంటే నాకు నేనే లేనిపోని వేసుకున్నాను మేడం. మళ్ళీ మా మేడం గారి మీద కోపంతో వేరే షాప్ లో జాయిన్ అయ్యాను మేడం. ఆ అంకుల్ కూడా మా మేడం దగ్గర చేసిన అంకులే. అయితే ఆ అంకుల్ కి వేరే రిలేషన్ ఉందన్నమాట ఆ షాప్ లో పనిచేసిన ఒక ఆవిడతోని. ఆవిడేమో ప్రెగ్నెంట్ అయ్యిందన్నమాట వాళ్ళిద్దరి వల్ల. ఫస్ట్ డే నా ఎదురుగానే మాట్లాడుకున్నారు. నాకు 3 నెలలు వచ్చేసింది అనుకొని. అంటే ఆ అంకుల్ ఏదో చెప్పారో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే కూడా మాట్లాడితే డేట్ రాలేదు, నాకు 3 నెలలు వచ్చింది, ఎప్పుడు తీపిస్తా అంటే, నేను అనుకున్న ఈ అబ్బాయితో మాట్లాడతాను కదా అంటే చేతులు అవి పట్టుకునేవాడు మేడం ఈ అబ్బాయి, నాతో మాట్లాడిన అబ్బాయి. దాని వల్ల నేనేమన్నా అయిపోయినా అంటే అనుకొని నేను ఇంకా జ్వరం పెట్టేసుకొని నేను కూడా ప్రెగ్నెంట్ ఏమో అనుకొని చాలా భయపడతాను మేడం. అది అబ్బాయి చేపట్టుకోగానే ప్రెగ్నెన్సీ వచ్చిందేమో అనుకున్నావా? దాని వల్ల జ్వరం వచ్చేసిందా నీకు? ఒకసారి మేడం బుక్ మీద ఒకసారి ముద్దు పెట్టాడు మేడం. అంటే సడన్ గా వచ్చి మాట్లాడడానికి వచ్చినట్టు వచ్చి బుక్ మీద ముద్దు పెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట. దాని వల్ల ఈ రెండిటి వల్ల ఈ చేతులు పట్టుకోవడం వల్ల నేను ఇదైపోయినేమో అనుకొని నా మీద నేనే లేనుకొని వేసుకుని అంకుల్ తో చెప్పాను, అంకుల్ నాకు కూడా రాలేదు అంకుల్ అని. ఇంకా అంకుల్ నాకు తెలిసి వాళ్ళే ఒకరికొకరికి చెప్పుకుంటారు. నానా ఒక డౌట్, ఇది పెళ్లికి ముందు జరిగిందా పెళ్లి తర్వాత జరిగిందా? పెళ్లికి ముందే మేడం కదా. నేను అడుగుతున్నది అదే, పెళ్లికి ముందు వాళ్ళకి ఎవరికో అక్రమ సంబంధాలు ఉన్నాయి, అందులో నువ్వు కూడా నుంచొని విన్నావు. నీ డౌట్ ఏంటంటే డేట్ రాకపోతే ప్రెగ్నెన్సీ వచ్చేసినట్టే. ఆరోగ్య సమస్యల వల్ల ఒక్కోసారి డిలే అవుతుంది, వేడి చేయడం వల్ల డిలే అవుతుంది అని ఇట్లాంటి జ్ఞానం నీ దగ్గర లేదు. ఆడెవడో వచ్చి నీకు నుదుటి మీద కిస్ చేస్తే నీకు జ్వరం వచ్చేసింది, అదే ప్రెగ్నెన్సీ అని నువ్వు ఫీల్ అయిపోయావా? అవును మేడం. అదే నిన్న నా మీద ఇంకా ఇంత అమాయకులు ఉన్నారా సమాజంలో? రేనా ఇంత యూట్యూబ్లు చూస్తుంటే బోర్డు తెలుస్తున్నాయి జనాలకి. ఓకే మానస, చెప్పండి అమ్మా.